అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి మర్డర్ మిస్టరీ ఇంకా వీడలేదు. రూపారెడ్డిని ఎవరు హత్య చేశారన్న కోణంలో దర్యాప్తు ముమ్మరంగా సాగుతుంది. ఈ కోణంలోనే ఇవాళ రూపారెడ్డి కుటుంబ సభ్యులను పోలీసులు విచారించనున్నారు. ఈ విచారణతో హత్య కేసులో ఏదైనా క్లూ దొరుకుతుందని పోలీసులు భావిస్తున్నారు. ఇక రూపారెడ్డి ఒంటిపై 27 కత్తిపోట్లు ఉన్నట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. రూపారెడ్డిని అంతమొందించాలన్న పక్కా ప్లాన్ తో రెక్కీ చేసి మరీ హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చారు. కాగా నిన్న రూపారెడ్డి అంత్యక్రియలు జరిగాయి. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి మర్డర్ మిస్టరీ ఇంకా వీడలేదు. రూపారెడ్డిని ఎవరు హత్య చేశారన్న కోణంలో దర్యాప్తు ముమ్మరంగా సాగుతుంది. ఈ కోణంలోనే ఇవాళ రూపారెడ్డి కుటుంబ సభ్యులను పోలీసులు విచారించనున్నారు. ఈ విచారణతో హత్య కేసులో ఏదైనా క్లూ దొరుకుతుందని పోలీసులు భావిస్తున్నారు. రూపారెడ్డి ఒంటిపై 27 కత్తిపోట్లు ఉన్నట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. రూపారెడ్డిని అంతమొందించాలన్న పక్కా ప్లాన్ తో రెక్కీ చేసి మరీ హత్య చేసినట్టు పోలీసులు ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చారు. కాగా నిన్న రూపారెడ్డి అంత్యక్రియలు జరిగాయి. అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, అటు ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసుకు సంబంధించి పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎక్కడి వరకు వచ్చింది? డీటెయిల్స్ ఏంటి? అనుష, ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య మాత్రం సంచలనంగా మారిందని చెప్పవచ్చు. ఆ హత్యకు సంబంధించి ఎవరు చేశారనే విషయం పైన కూడా పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దాదాపుగా 3 ప్రత్యేక పోలీస్ బృందాల చేత ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. రూపారెడ్డిని హత్య చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చింది, ఎందుకు అంత కిరాతకంగా హత్య చేశారనే విషయం పైన కూడా పోలీసులు అన్ని రూపాల్లో కూడా విచారణ కొనసాగిస్తున్నారు. అయితే రూపారెడ్డి ఆ రోజు ఏదైతే హత్యకు గురైన రోజు ఉదయమే హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. అటు స్కూల్లో మధ్యాహ్నం వరకు ఉన్న తర్వాత ఫ్రెండ్స్ వచ్చారంటూ ఫ్రెండ్స్ ను కలిసేందుకు కూడా ఆమె స్కూల్ నుంచి వెళ్లిపోయినట్టుగా కూడా స్కూల్లో చెప్తున్న పరిస్థితి ఉంది. స్కూల్ నుంచి వెళ్లిన తర్వాత ఫ్రెండ్స్ ని ఎక్కడ కలిశారు, ఎవరిని కలిశారు, ఆ ఫ్రెండ్స్ ఎవరు అనే విషయం పైన కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ తర్వాత ఫ్రెండ్స్ ను కలిసిన తర్వాత సాయంత్రం 5 గంటలకి ఇంటికి చేరుకున్న తర్వాతనే హత్యకు గురి కావడం కూడా కొంత అనుమానాలు అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆ సాయంత్రం 5 గంటలకు వచ్చిన తర్వాత 5 నుంచి 7 గంటల మధ్యలో ఈ హత్య జరిగినట్టుగా కూడా పోలీసులు భావిస్తున్నారు. అయితే హత్యకు సంబంధించి ఆమె ఇంట్లోనే హత్యకు గురి కావడం, అక్కడ 2 టీ కప్పులు అంటే ఇద్దరు కూర్చొని టీ తాగినట్టుగా కూడా ఆనవాళ్లు ఉన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. అంటే హత్యకు ముందు ఎవరైనా తెలిసిన వాళ్ళు వచ్చారా, లేదంటే తెలిసిన వారితోటి మాట్లాడిన తర్వాత మాట పెరిగి హత్య చేశారా అనే విషయం పైన కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అలాగే హత్యకు సంబంధించి ముందుగా దొంగతనానికి వచ్చిన సమయంలోనే ప్రతిఘటించడంతో హత్య చేసినట్టుగా కూడా పోలీసులు భావించినప్పటికీ తర్వాత ఇంట్లో ఉన్నటువంటి నగదు గాని బంగారం గాని ఏది పోకపోవడంతో ఇది దొంగలు పని కాదనేది కూడా కొంత పోలీసులు వేరే కోణంలో దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా పాఠశాలకు సంబంధించి పార్ట్నర్ల విషయంలో ఏమైనా విభేదాలు ఉన్నాయా, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి గతంలో ఏమైనా గొడవలు జరిగాయా అనే విషయంలో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దీంతో పాటు ఇటు భర్తకు సంబంధించి రియల్ ఎస్టేట్ వ్యాపారిగా ఉన్నటువంటి భర్తకు ఆర్థిక లావాదేవీ విషయంలో రూపారెడ్డి ఏమైనా ఇన్వాల్వ్ అయ్యారా ఆ విషయంలో అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అలాగే రూపారెడ్డికి సంబంధించి వ్యక్తిగతంగా ఎవరితోడైనా కక్షలు ఉన్నాయా, ఆమెకు సంబంధించి గతంలో ఎవరైనా బెదిరింపులకు పాల్పడ్డారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అలాగే రూపారెడ్డికి సంబంధించినటువంటి
ఏదైతే హత్యకు సంబంధించి ఆమె ఒంటి పైన 27 కత్తి ఘాట్లు ఉండడం పట్ల కూడా అత్యంత కిరాతకంగా హత్య చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చింది అనే కోణంలో ముఖ్యంగా క్రూస్ టీం కూడా అక్కడికి చేరుకోవడం, అన్ని ఆధారాలు సేకరించడం జరిగింది. మరోవైపు డాగ్ స్క్వాడ్ కూడా తోటి ఆధారాలు సేకరించారు. ఇటు హత్య జరిగిన రోజు ఏదైతే ఇంటి వెనుక వైపు నుంచి డోర్ తెరిచి ఉండడం, ఆ గేట్ నుంచే హత్య చేసినటువంటి దుండగులు గోడ దూకి బయటికి వెళ్ళినట్టుగా కూడా అక్కడ ఆనవాళ్లు ఉన్నాయి. గోడ పైన రక్త మార్కులు ఉండడం, కొద్ది దూరంలో చేతులకు హత్య చేసే సమయంలో చేతులకు గ్లౌజులు వేసుకున్నట్టుగా కూడా పోలీసులు ఆ గ్లౌజులను కూడా ఆ హత్య జరిగిన ఇంటికి కొద్ది దూరంలోనే స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ గ్లౌజులకు సంబంధించి కూడా ఆధారాలు సేకరిస్తున్నారు. సాంకేతిక పరమైనటువంటి ఆధారాలను కూడా పోలీసులు సేకరిస్తున్నారు. ముఖ్యంగా ఆ సీసీటీవీ ఫుటేజ్ కి సంబంధించి ఇంటి ముందు నుంచి వస్తే సీసీటీవీలో రికార్డ్ అవుతుంది కాబట్టి వెనుక వైపు నుంచి వచ్చి హత్య చేయడం కూడా కొంత పోలీసులకు ఆధారాలకు సంబంధించి కొంత ఇబ్బందికరంగా మారిందని చెప్పవచ్చు. ముఖ్యంగా రూపారెడ్డికి సంబంధించి వ్యక్తిగత కారణాల వల్లనే హత్య జరిగిందా, లేదంటే ఇతర ఆర్థిక లావాదేవీల పరంగా అయిందా, లేదంటే కుటుంబ కలహాలకు సంబంధించి ఏమైనా గొడవలు జరిగిన తర్వాత ఈ హత్య జరిగిందనే విషయం పైన కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా దాదాపుగా రౌడీ షీటర్లను కానీ పాత నేరస్తులను కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మరోవైపు సుపారీ గ్యాంగులకు సంబంధించి కూడా కొంతమంది నేరస్తులను కూడా కొంతమందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే నిన్న రూపారెడ్డికి సంబంధించి అంత్యక్రియలు పూర్తి కావడం ఈ రోజు కుటుంబ సభ్యులను ఇటు భర్తతో పాటు తన రూపారెడ్డి కుమారుడు కావచ్చు వారి బంధువులను కూడా పోలీసులు ఈ రోజు విచారించనున్నారు. కుటుంబానికి సంబంధించి ఏవైనా కలహాల నేపథ్యంలోనే ఈ హత్య జరిగిందనే విషయం పైన కూడా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కుటుంబ సభ్యులను ఈ రోజు అదుపులు అంటే విచారణకు తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరోవైపు ఈ హత్య చేసింది ఒక్కరా లేదంటే ముగ్గురా అనే విషయం పైన కూడా కొంత క్లారిటీ రావాలి. అటు మొబైల్ కూడా అంటే రూపారెడ్డి మొబైల్ కూడా మిస్సింగ్ అయినట్టు చెప్తున్నారు. అంటే మొబైల్ ట్రాకింగ్ చేస్తున్నారా పోలీసులు? కాల్ లిస్ట్ ఏమైనా చెక్ చేస్తున్నారా? అనుష, హత్య జరిగిన రోజు ఆమె ఒంటిపైన ఉన్నటువంటి నగలు గాని ఇంట్లో ఉన్నటువంటి నగదు గాని ఇవేవి కూడా పోలేదు. కానీ ఆమె మొబైల్ ఫోన్ మాత్రం తీసుకెళ్లినట్టుగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే మొబైల్ ఫోన్ సాయంత్రం 6 గంటల నుంచి కూడా స్విచ్ ఆఫ్ ఉందనేది కూడా భర్త పోలీసులకు ఇచ్చినటువంటి ఫిర్యాదులో చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఆ రోజు ఆమె ఉదయం హైదరాబాద్ నుంచి కొండమల్లిపల్లికి రావడం, స్కూల్ కు వెళ్లడం, మధ్యాహ్నం తర్వాత ఫ్రెండ్స్ ను కలిసేందుకు వెళ్ళిందంటూ కూడా అక్కడ స్కూల్ సిబ్బంది చెప్పుకున్న నేపథ్యంలో తర్వాత ఇంటికి వెళ్లిన తర్వాతనే ఈ హత్యకు గురి కావడం జరిగింది. అయితే ఆ సమయంలో హత్య చేసిన సమయంలో మొబైల్ ఫోన్ తీసుకెళ్లినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. ఆ మొబైల్ ఫోన్ లో ఏమున్నాయి అంటే ఆధారాలు, ఇతర ఏమైనా ఆధారాలు ఉన్నాయా, లేదంటే మొబైల్ ఫోన్ ను తీసుకెళ్లడానికి కారణం ఏంటి అనే దానిపైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే అప్పటికే మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండడం తోటి సాంకేతికంగా పోలీసులు ఆ మొబైల్ ని ట్రాక్ చేసే పనిలో ఉన్నారు. అయితే ఇప్పటి వరకు కూడా ఆ మొబైల్ కి సంబంధించి ఎలాంటి క్లూస్ దొరకలేదనేది కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు మొబైల్ ఫోన్ కు సంబంధించి దొరికితే నిందితునికి సంబంధించి అన్ని ఆధారాలు దొరికే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. రూపారెడ్డికి సంబంధించి వ్యక్తిగత విషయాలపైనే కొంత అనుమానాలు వ్యక్తమవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. పోలీసులు కూడా ఆ కోణంలోనే కొంతమందిని అదుపులోకి తీసుకొని స్థానికంగా ఉన్నటువంటి కొంతమందిని అదుపులోకి తీసుకొని విచారణ కూడా కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఇటు కుటుంబ సభ్యులను విచారించడంతో పాటు మొబైల్ ఫోన్ ట్రాక్ చేయడంతో పాటు మొబైల్ ఫోన్ లో ఉన్నటువంటి కొన్ని ఆధారాలను కూడా సేకరించనున్నట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. ముఖ్యంగా ఈ హత్యకు సంబంధించి ఒక్కరే హత్యకు పాల్పడ్డారు, ఒక్కరే చేశారనే విషయంలో కూడా కొంత కొండమల్లెపల్లిలో ప్రచారం సాగుతుంది. ముఖ్యంగా ఆ ఇల్లు కూడా గ్రామ శివార్లో ఉంటుంది. ఆ ఇంటికి వెనకాల అంతా కూడా అడవి ప్రాంతంలాగా ఉంటుంది కాబట్టి నిర్మానుష్య ప్రదేశం నుంచే పారిపోయినట్టుగా కూడా పోలీసులు గుర్తించడం, అటువైపు ఏమైనా ఆనవాళ్లు దొరుకుతాయనే విషయం పైన కూడా పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు. అన్ని రకాలైనటువంటి క్లూస్ టీమ్స్ కావచ్చు, సిసిఎస్ పోలీసులు కావచ్చు, స్పెషల్ గా 3 బృందాలను ఏర్పాటు చేయడం, మరోవైపు
ఆ కాలనీలో కొంతమంది ఛత్తీస్గఢ్ కు చెందినటువంటి వారు నివాసం ఉంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. వారిని కూడా అదుపులోకి తీసుకొని విచారించినట్టుగా కూడా తెలుస్తుంది. కానీ వారి నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో పాటు మరోవైపు మిగతా ఎందుకు హత్యకు గురి కాబడ్డది అనే విషయం పైన కూడా ఈ రోజు కుటుంబ సభ్యులను విచారిస్తే మాత్రం ఏమైనా ఆధారాలు దొరికే అవకాశం ఉందనేది కూడా పోలీసులు భావిస్తున్న నేపథ్యంలో కుటుంబ సభ్యులను విచారించడంతో పాటు అనుమానితులందరినీ కూడా విచారిస్తున్నారు. దాదాపుగా ఇప్పటి వరకు 100 మందికి పైగా కూడా అదుపులోకి తీసుకొని విచారించినట్టుగా కూడా తెలుస్తుంది. మరోవైపు సుపారీ గ్యాంగ్ తో ఈ హత్య చేపిస్తే మాత్రం ఎవరు చేయించారు, ఎందుకు చేయించారు, హత్యకు చేయించడానికి గల కారణాలు ఏంటనే విషయం పైన కూడా కొంత క్లారిటీ రావాల్సింది. మరోవైపు రూపారెడ్డి సంబంధించి వ్యక్తిగత కారణాల చేత ఏమైనా హత్య చేశారా అనే విషయం పైన కూడా పోలీసులు దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ఈ కేసు మిస్టరీ రేపటి వరకు తేలే అవకాశం అయితే కనబడుతుంది. అనుష. రైట్ జానయ్య, థ్యాంక్ యూ.